అతడు భూమి మీద ఉన్నంత కాలము తింటున్నాడు, త్రాగుతున్నాడు, సుఖిస్తున్నాడే కానీ పరలోకానికి ఉన్నది. అంటే దేవుని స్తుతించలేదు, దేవుని పని చేయలేదు, దేవుని గుప్పలు ఇవ్వలేదు. దేవుని గుప్పలు లేదు కనుక అతను పరలోకం సంపాదన లేదని, భూలోక సంపాదన దిట్టంగా తిన్నాడు, సుఖించాడు, ఆరోగ్యంతో ఉన్నాడు, అక్కడ చనిపోయాడు. ఎవరైనా చనిపోతే తప్పదుగా. ఈ మరణం ఆదాంలో వచ్చింది కానీ అందరికి మరణం ఎప్పుడు వస్తే ఎవరికి తెలియదు. కనుక మరణం వచ్చింది. కనుక మరణం తప్పించినట్టు ఎవరు లేరు. పాతాళం నుంచి సరితా తప్పించిన వాడు కూడా లేరు. కనుక వాళ్ళకి ఆ పరలోకం లేక కనుక పాతాళంలోకి వెళ్ళి ఆదుకుంటారు. మరి లాజరు భూలోకం ఏం సంపాదించుకోవాలి కానీ ఆయన దేవుని స్థుతిస్తూ దేవుని కలిగే జీవించాడు, చనిపోయాడు. పరలోకం ఉంది, ఆయన ఆస్తి అంతా పరలోకం ఉంది. అందుకే ప్రభు అన్నాడు, మీ ఆస్తులు ఇక్కడ సంపాదించుకోమాకండి. ఇక్కడ సంపాదించుకుంటే దొంగలు తుడిపోతారు, మీ సొమ్ము మీ ధనము తుప్పట్టింది అన్నారు. అదే పరలోకంలో మీరు సంపాదించుకుంటే మీ ధనం పరలోకంలో దాచబడి, అక్కడ దొంగరాడు, అక్కడ తుప్పు ఉంటుందని చక్కని మాటలు చెప్పాడు యేసయ్య. కానీ ఈనాడు మానవుడు ఎవరు కూడా పరలోక ధనం కోసం ఆశించలేదు కానీ భూలోక ధనం కోసం ఆశిస్తున్నారు. దానికోసమే ఈరోజు సంస్కరణ సంగతి కూడా తెలిసి కూడా సంఘ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, ఎదిగే బిడ్డలు, వాక్యానుసారం జీవించే బిడ్డలు కూడా ఏమైపోయి చెప్పండి, కొంతమంది ఇళ్ళకాడ, కొంతమంది పనులకి, కొంతమంది ప్రయాణాలకి, ఎక్కడికి పడ్డవాళ్ళు అక్కడికి వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళారు కానీ దేవుని సన్నిధికి రావడానికి నడలేకపోయారు. కనుక నేను చెబుతున్న ఈ మాటలు ఎవరు సంపాదన ఆడదే. వాళ్ళు రాలేదు, నేను ఎందుకు వచ్చానా అని ఆలోచన చూడొద్దు. నీ ముఖ్య స్నేహితుడైనా సరే, నీ కన్న బిడ్డ అయినా సరే, నీ కట్టుకున్న భర్త అయిన భార్య అయినా సరే, నీ కూతురైనా సరే, నీ మనవడైనా సరే, వాళ్ళ కోసం చూడొద్దు. చూస్తే వాళ్ళ సంపాదన ఆడదే, నీ సంపాదన నీదే. కనుక నువ్వు ఇక్కడ ఉంటే ఆ చేపలుడి గతి మేలిద్దనమాట. గుంట్లో ఉన్న చేపలుడి గతి, గుంట్లోకి వెళ్ళాడు చేపలు పట్టుకోవడానికి. అడా చేపలు పట్టుకుంటే అయ్యో ప్రార్థన బాగుతుంది ధ్యాస అంతా చేపలు పడుతున్నా, ధ్యాస అంతా ఆడుంది ప్రార్థన మీద ఉంది. ప్రార్థనకి వెళ్ళినోడికి ఏం ధ్యాస ఉంది, ప్రార్థనలో కూర్చోడు కానీ ఆడు ధ్యాస అంతా ఆడుంది. ఆడేం చేపలు పట్టుకొస్తాడు, ఆడు కమ్మగియాలు ఉడుకు తింటారు, అటు పెళ్ళం బెడ్లో కమ్ముడు తింటారు. నాకు ఆ బాధలు, నాకు ఆ ఎలుకలు అక్కడ పోయింది, ఈ మందిరంలోకి వచ్చానే కానీ నా మనసు అంతా ఆడే ఉంది, చేపల మీద ఉంది అది మనసు. ఇప్పుడు చేపలు పట్టేవాడు మనసాము దేవుని మీద ఉంది, చర్చిలో ఉంది. చర్చిలో మనసాము చేపలు పట్టాడు. ఇప్పుడు ఎవరు ధనులు? చేపలు పట్టాడు, ధనుడు అయ్యాడు. చర్చిలోనే ప్రయోజనం లేదు. అందుకని నేను చెప్పి, ఎందుకంటే వందాలు చెప్పి మీరు ఎవరు రాలేదు, మేము ఎందుకు వచ్చామని మీరు బాధపడదు. మీ ఆస్తి పరలోకంలో దాచబడు కాక. అర్థమైందా? కనుక మన ఆస్తి అంతా దేవుడు దాచిపెట్టి పెడతాడు. ఎక్కడ? పరలోకంలో. ఆయన పని చేసే ప్రతి ఒక్కరి ధనము పరలోకంలో దాచబడును గాక. అందుకని మీరు మనుషుల వైపు, ఎవరి వైపు చూడరు. కట్టుకున్న బిడ్డలైనా, కన తల్లిదండ్రులైనా, ఎవరైనా కూడా మన పట్ల మేలు చేసేవారు, మనకందరూ మేలు చేస్తే ఎవరంటే మన ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన మనం చేస్తాం కనుక ఆయన చూస్తూ మనము దేవుని సన్నిధిలో ముందు కొనసాగిపోతాం. హల్లెలూయా. కనుక చాలా వందనాలు. ఎవరో వచ్చిన వారు చక్కగా వాక్యం వినండి. ఆ వాక్యాన్ని బట్టి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఆదరణ అనేది శాకులు కొత్తయి, విశ్వాసులు కొత్తయి, అందరు కొత్తయి. కానీ బాధలు వచ్చినాయని చెప్పి ఒకరినొకరు మనం కలిసి ప్రార్థన చేసుకుని బాధలు పోగొట్టుకోవడానికి దేవుని అడుగుతాం. అంతే, ఒకరొకరు కలిసి ప్రార్థన చేసుకుందాం. మనకి ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఇక్కడ అందరూ సమానమే దేవుని దృష్టిలో. హల్లెలూయా. అందరూ సమానమే. శాకుడు లేదు, విశ్వాసం లేదు, ఎవరైనా లేదు, రెవరెండ్ అని, బిషప్ అని న్యాయం లేదు. అందరం ఆయన దృష్టిలో సమానమే. హల్లెలూయా. అందరం కలిసి దేవుని పని చేద్దాం. నాకు ఇచ్చిన పని నేను చేయాలి, నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి. మనం ఎవరి పని అది చేయాలి. చేసి దేవుని మహిమపరిస్తే దేవుడు మన ధనమంతా పరలోకంలో దాచి ఉంచుడుగా. అప్పుడు మనం పాతాళం పోం. ఆ ధనం మనం దాచిపెట్టిన ధనం మరి పరలోకం ఉంటే మనం పాతాళం ఎట్టపోతా. పరలోకం మనకి ఏమి లేకపోతేనే పాతాళం పోతాం. పరలోకం మన గాతికి వస్తుందనుకో, పరలోకం దేవుడు తీసుకెళ్తాడు. అబ్బాయి నువ్వు దాచిన సొమ్మిది కదా, నీ ఫస్ట్ దాచేదిగో, ఇది వాడుకోమని చెప్పి పరలోకం తీసుకెళ్తాడు. అందుకని జాగ్రత్తగా వాక్యం విని కడవ దినాల్లో వాక్యానుసారంగా ముందుకు సాగిపోతాం. ఈరోజు పరమగీత గ్రంథము
మీరు కట్టెడు తిరగకుండా పరమిత గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. పరమిత గ్రంథం అయ్యా వినపడుతుందా మీకు? పరమిత గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ధూమ స్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? అంతవరకు ఈరోజు చెప్పుకున్నాం. ప్రభు చిత్తమైతే ఈ రాత్రికి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ సూర్ణములతోను పరిమళించుతూ వచ్చు ఇది ఏమి? చాలు చాలు, ఇంతవరకు ఈ రాత్రి చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పే మీకు మాట ఏంటంటే, ధూమ స్తంభం వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి? ఇది ఏమి? ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటాం. వందనాలు. కళ్ళ వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, అత్యున్నతమైన కృపల దేవుడా, ఆశీర్వదించే దేవుడు అయ్యా, ఈ 2021 సంవత్సరంలో ఆఖరి నెల అయ్యా, ఈ నెలతో 2021 గతించిపోతుంది. 2022వ సంవత్సరం రాబోతుంది కనుక ఆఖరి నెలలో 11వ తారీఖున నాయనే 2వ శనివారమున ఈ మధ్యాహ్న కాలమందు ఉదయకాలమందు మీ సెల్లో ఇంతవరకు పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, చప్పట్ల ద్వారా మిమ్మల్ని గణపరుచుకునే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ లేఖన భాగం నుంచి అల్పుడను, అయోగ్యుణ్ణి, బలహీనుడిని, ఎవరికి ఏ మంచి లేని దుమ్ముదున్నటువంటి ప్రభు నన్ను మరుగుపరచండి. మీరు ఇక్కడ ప్రత్యక్షమయ్యి మీ మాటల ద్వారా ఇక్కడ మాట్లాడి నన్ను, మమ్మల్ని అందరినీ ఈ వాక్యానుసరంగా బలపడి ముందు కొనసాగే భాగ్యం దయచేయమని మా పరమ తండ్రిని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ధూమ స్తంభం వలె అరణ్య మార్గం నుండి వచ్చు ఇది ఏమి అన్నాడు. ఈ మాట ఎవరన్నారంటే సొలొమోను భక్తులు అంటున్నాడు. అక్షరార్థం సొలొమోను భక్తులు అంటున్నాడు. ఆత్మానుసారంగా మాటకు అర్థం ఏంటంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం. యేసయ్య అంటున్నాడు, ఏమన్నాడంటే ధూమ స్తంభం వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి అన్నాడు. ధూమం అంటే చెప్పండి, ఒక అన్నం. ఇది ఏమి అంటున్నాడు. ఇది ఏంటంటే దగ్గర దాన్ని మనం ఏమంటాం, ఇప్పుడు నాకు దీని పేరు, నాకు దీని గురించి తెలియదు, ఏమండి ఇదేంటి అంటాం లేదా? మనకు తెలియని వస్తువుని ఏమంటాం, ఇదేంటండి అంటాం లేదా? అప్పుడు దాని సంగతి అని చెబుతారు. అయ్యా ఇది ఫలాంది, ఇది మైక్ అని చెబుతారు. రెండవది అది ఏమి అంటాం. అంటే అదే అంటే దూరం ఉంది కనుక అదేంటంటే కనపడదులా, మనకి దూరంలో కనపడదుగా, అంటే క్లీన్ కనపడదు, ఆకారం కనపడదు కానీ క్లీన్గా మనిషి కనపడదు. ఎవరో మనిషి వస్తున్నారయ్యా, ఎవరో మనిషి, ఆ మనిషి ఎవరు అంటాం మనం. కన్ను గలవాడు ఏమంటాడు, అయ్యా ఇది సుమన్ రాజు అయ్యా అంటాడు. మనిషి ఆకారం కనపడుతుంది కానీ, రూపం కనపడుతుంది కానీ, ఆకారం కనపడదు కానీ ఆ మనిషి ఎవరైనా అర్థం కావట్లేదని. అంటే రూపం మనకు అర్థం కావాలి కదా. అందుకని ఇది ఏమంటే దగ్గరికి వచ్చేస్తుంది, యేసు వారి దగ్గరికి వచ్చేస్తుంది. ఏంటది? సంఘం వచ్చేస్తుంది. ఇది ఏంటి అంటున్నాడు, సంఘం వచ్చేస్తుంది. ఇది ఏంటంటే ఇది ఏమి ఎందుకంటే ధూమ స్తంభం వలె అరణ్య మార్గమున ఉండవచ్చు ఇది ఏమి? ఆశ్చర్యపోతున్నాడు. ధూమ అంటే పొగ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము మన ఇంట్లో పొగ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? మంట పెట్టాలి కదా. మంట అయిపోతే పొగ రాదుగా. పూర్వకాలంలో యాదస్థితిలో ఉన్నప్పుడు ఎవరింటి మీద పొగ వచ్చిందా చూసేవాళ్ళం.
పూర్వకాలం అన్ని పాదు చిన్న చిన్న ఇళ్ళే కదండి, తాటేళ్ళు ఇళ్ళు. ఎవరింటన్నా పోతే ఒరే వాళ్ళు వండుకుంటున్నారు ఇక అన్నం అనుకున్నప్పుడు, పెద్దలు వండుకుంటున్నారు పెద్దలు అంటే అప్పుడు తినటానికి లేక పూలు చేస్తేనే అంతంత మాత్రం, ఆ 3 రూపాయలు కూడా అంతంత మాత్రం, ఏదైనా రాకు మాత్రం మళ్ళీ రైతుల దగ్గర అప్పు. ఆ టైంలో యాలకు తిండి తినక, యాలకు పోయి మండక అల్లాడిపోయిన రోజులు ఉన్నారు. అప్పుడు ఎవరింటైనా పోస్తే ఆ మొత్తానికి ఇంట్లో పోతుందిరా, ఒకవేళ పిల్లలు నీళ్ళు కాస్తున్నారేమో, పిల్ల బాలింత అయితే పిల్లలు నీళ్ళు కాస్తున్నారు అనుకునేవాడు. ఆ ఇంట్లో పిల్లలు లేకుండా భార్య భర్తలు ఉన్నా పోస్తున్న టయానికి మొత్తానికి అన్నం ఉంటున్నారు అనేవాడు. గంజీలు తాగి గంజీలు అన్నం తిని రచ్చబడి అక్కడికి వచ్చి బ్యామని తీర్పేవాడు, అంటే నేను తిన్నాను అని. అంత నికృష్టంగా ఆకలి కొరకు బతికిన వాళ్ళు ఉన్నాడు ఒకప్పుడు. అంటే దోమ అంటే పొగ రావాలంటే ఏమంటే మంట కలగాలి, మంట పెట్టాలి. మంట పెడితే కానీ పొగ రాదండి, మంట పెడితే కానీ పొగ రాదు. ఈ మంట ఎక్కడ మండింది అనగా ఐగుప్తులో మండింది. ఈ మంట ఎక్కడ మండింది? ఐగుప్తులో. దోమ స్తంభం వల్లే అరణ్య మార్గం వచ్చు. ఇది ఏమంటే అరణ్య మార్గం వచ్చింది ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే, ఇంకెవరు రాలే అరణ్య మార్గం నుంచి. ఈ అరణ్య మార్గం వస్తున్నా ఇది ఏమని ఎందుకనంటే ఈ మంట ఎక్కడ మండిందంటే ఐగుప్తులో మండింది. ఐగుప్తులో మన పితరులు 430 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. అన్నాళ్ళు జీవించారు 430 సంవత్సరాలు. ఎట్టి శాఖలు చేశారు వాళ్ళు, చేయకపోతే కొట్టారు, చంపారు, చిత్రవదగా చేశారు వారిని, చాలా బాధ పెట్టారు ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలు. కనుక అందుకని అక్కడ మండింది మంట. 30 ఏళ్ళు మంట పెట్టారు. 400 సంవత్సరాలు మంట పెట్టలేడు. 400 సంవత్సరాలకు ఎందుకు మంట పెట్టలేదంటే మన అబ్రహాం దేవుడు 400 ఏళ్ళకు మనం నడిపిస్తాడని వాగ్దానం ఉంది. కనుక 400 ఏళ్ళు ఓర్చుకుందామని ఓర్చున్నారు, కానీ మొరపెట్టినోడు ఒక్కడు లేడు. 400 సంవత్సరాలు ఎప్పుడు దాటిపోనియో నాయనో, 400 సంవత్సరాలు దాటిపోని కదా, మనకి విడుదల రాలేదు, అబ్రహాంతో చెప్పిన మాట నెరవేరలేదని చెప్పి అప్పుడు సగ తగిలింది. ఎవరికైనా తడి తగిలితేనే సగ తగిలింది, అంతే కదా. ఒళ్ళు కాలితే సగ తగిలింది, తడి తగిలితే సగ తగిలింది. అమ్మాయి నీళ్ళు వస్తే లెగమంటే లెగుతారా? లెగరు, వచ్చినా చూసుకోండి. అట్లాగే అప్పుడు సగ తగిలి 430 అంటే 400 సంవత్సరాలకు ఎప్పుడైతే చేసిన వారు వాళ్ళు విడిపించడానికి రాలేదో అప్పుడు మొరపెడతాం ప్రారంభించారు. ఆ మొరాలకి ఇచ్చిన దేవుడు నిర్గమాకాండం 3:7 చెప్పాడు, నా ప్రజల బాధ నేను నిత్యముగా చూచి తిని, నా ప్రజల బాధ నేను నిత్యముగా చూస్తున్నానని మండుతున్న పద నుంచి దేవుడు మోషేతో మాట్లాడు. ఆయన మండే దేవుడు, ఆయన మండుతుంది, పద మండుతుంది, కానీ పద కాల్తల్లా. పద అయితే మండుతుంది, చెట్టు కాలుతుంది, కానీ చెట్టు మాత్రం బూడిదైపోట్ల, మంటే కనపడుతుంది కానీ చెట్టు పచ్చగానే ఉంది. సూత్రం చెప్పండి. చెట్టు మీద మంట ఉంది కానీ చెట్టు పచ్చగానే ఉంది. ఆ వింత చూద్దాం వెళ్ళాడు మోషే గారు. ఏంటి ఆ వింత చూద్దాం వెళ్తే ఆ మంటలో నుండి స్వరం వినపడుతుంది, మోషే మోషే నీ పాదమున్న చెప్పులు విడిచి రమ్ము, ఇది పరిశుద్ధమైన స్థలము. అప్పుడు వెంటనే బాబు నా పేరు పెట్టి పిలిచాడేంటని చెప్పి వెంటనే నా చెప్పులు విడిచిపెట్టి వదిలేసి ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. అది హోరేబు పర్వతం అంటారు. హోరేబు పర్వతం అంటే దేవుడు నివసించి మాట్లాడిన స్థలం. దేవుడు మాట్లాడిన స్థలం. ఇప్పుడు దేవుడు మాట్లాడిన స్థలంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత అంటున్నాడు, మోషే నా ప్రజల బాధ నేను నిత్యముగా చూచి తిన్న. తర్వాత చదువుకోండి, నిర్గమాకాండం 3:7 నుంచి 7 చదువుకుంటే అర్థమైంది. కనుక అప్పుడు చెప్పాడు, దేవుడు మండుతున్న దేవుడు, మన్ను మండించే దేవుడు. ఆయన దేవుడు మండుతున్న దేవుడు, మన్ను కూడా మండించే దేవుడే. అందుకే మండుచున్న పద నుంచి దేవుడు మోషేతో మాట్లాడి, దేవుడు మండే దేవుడు. మన దేవుడు చల్లారిపోయే దేవుడు కాదు, మన దేవుడు మండుతున్న దేవుడు. మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు అంటాడు యేసుప్రభు. ఎవరిని?
మండుతూ ఇతడు మండుతూ ప్రకాశించు దీపమై ఉన్నాడు అన్నాడు యేసు ప్రభువారు. ఎవరన్నాడు ఆ మాట? బాప్తిసం ఇచ్చే యోహోన్ అన్నాడు. కరెక్ట్. ఎందుకంటే దేవుడు అగ్ని స్వరూపి. ఆయన అగ్ని కనుక ఆయన బిడ్డలు కూడా మన అగ్నిలాగానే ఉండాలి. ఇప్పుడు ఈ మంట ఐగుప్తులో మండింది. ఐగుప్తులో మండిన మంట ఇప్పుడు అప్పగాడికి వచ్చిందంట అరణ్యంలోకి వస్తుంది. స్తోత్రం చెప్పండి. అగ్ని మండింది ఎక్కడంటే ఐగుప్తులో. ఐగుప్తులో మండిన మంటను చూసి దేవుడు వారిని విడిపించాడు. ఐగుప్తును చెడిపించాడు. ఎర్ర సముద్రం దాటించాడు. అరణ్య మార్గంలో వస్తున్నారు. పొగ ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు అరణ్యంలోకి వచ్చింది. మండిందా ఐగుప్తి, పొగ ఎక్కడికి వచ్చింది? అరణ్యంలోకి వచ్చింది. ఈ పొగను చూసి దేవుడు అంటున్నాడు, ఇది ఏమి, ఇది ఏమి, ఇది ఎంత ఆశ్చర్యం వస్తుంది పొగ. ఇంతవరకు ఎప్పుడు ఈ పొగ రాలేదే, ఇంత పొగ వస్తుంది ఏంటి అని యేసయ్య ఆశ్చర్యపోతూ సంతోషంగా చూస్తున్నాడు ఇశ్రాయేలు చూసి. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే కొన్ని లక్షల మంది. చరిత్రలో కొంతమంది 20 లక్షలు అంటారు, కొంతమంది 40 లక్షలు అంటారు. మోషే నడిపించిన ప్రజలు మొత్తానికి ఎంతమంది కరెక్ట్ లేదు, కానీ లక్షల మంది వచ్చారు. ఆ లక్షల మంది వస్తుంటే ధూమం పొగ మండుతూ పొగ వస్తున్నారు. ఈ పొగ రావాలంటే మంట మండాలి. సోదరం చెప్పండి. పొగ రావాలంటే అది పొగ రావాలంటే మంట మండాలి కనుక మంట లేకపోతే పొగడు. ఇప్పుడు మనం కూడా మండాలంటే, మనం కూడా పొగ రావాలంటే మనం మండాలి. సంఘం మండాలి, నేను మండాలి, నలుగురు మండించాలి. పొగ అనేది రావాలంటే మంట పండాలి. ఆ మంట ఎవరు? ఆ అగ్ని ఎవరంటే యేసు ప్రభు వారి. చూడండి ఒక మాట, ఇర్మీయా గ్రంథం 23 అధ్యాయం 33, 23 అధ్యాయం 39 వచ్చింది. 39 అమ్మా, 29 రా, 29 చూడమ్మా, 23, 29. అది కనుక ఆయన మాట ఎటువంటిది? ఇప్పుడు అగ్ని. ఆయన మాట అంటే అగ్ని కనుక ఆయన అగ్ని లాంటి దేవుడు. అగ్ని మండింది కనుక పొగ వచ్చింది. ఇప్పుడు మనం కూడా సంఘం ఏంటంటే ఆయన మాట అగ్ని వంటి మాట మనలోకి వస్తే మన హృదయం మండుతుంది. మన హృదయము మండుతుంది. ఒకరోజు యేసు వారిని సమాధి చేశారు. ఆయన తిరిగి లేచాడు. ఆ సంగతి అమ్మాయి మార్గంలో 2 వ్యక్తులు తెలవక యేసు వారి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరు చెప్పుకుంటూ వస్తుంటే యేసు వారు వాళ్ళతో వచ్చాడు. వాళ్ళతో వచ్చి, మీరు ఎవరి గురించి చెప్పుకుంటున్నారయ్యా అని అడిగాడు యేసయ్య. అడిగితే వాళ్ళు అన్నారు, నీ తెలీదా? నాకు తెలియదు, చెప్పండి ఏంటో వింటానన్నాడు. ఏమైంది? ప్రపంచం యెరూషలేము ప్రజలందరూ తెలిసిపోయింది కదా, చుట్టుపక్కల ప్రజలు. ఆయన నీతిమంతుడు, గుట్టాడు, కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివాడు సూట్లు ఇచ్చాడు, మగవారి మాట ఇచ్చాడు, చాంద్రవుల్ని స్వస్థపరిచాడు, దెయ్యాలను కొట్టాడు, చచ్చిపోయిన కూడా బతికించి మంచి కార్యం చేసి మంచి మార్గం చూపించిన ఆ ప్రభువాన్ని యూదులు చంపేశాడు. అయ్యా నీకు తెలీదా అన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ సంగత అని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడంట వాళ్ళ హృదయాలంట మండిని అంట. యోహాను సువార్త 4 అధ్యాయానికి వెళ్తే మాట మనకు కనపడుతుంది. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా? నువ్వు చదువుకోండి. యోహాను సువార్త 4 అధ్యాయం చదువుకుంటే, చదవాలి, రేపటి చెప్పడం కాదు, చదువుకుంటే మీకు అర్థమైంది. అంటే దేవుడు మాట్లాడాడంటే అగ్ని వంటిది. అగ్ని ఆ రోజుని మండింది. ఆ పొగ అరణ్యకుండా వస్తుంది. అంటే ఆ పొగ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు వచ్చేస్తున్నారు. అంటే ధూమంగా వస్తున్నారంటే ఆ ధూమం అంటే పొగ ప్రార్థన. అగ్ని అంటే వాక్యము. పొగ అంటే ప్రార్థన. సోదరం చెప్పండి. అగ్ని అంటే వాక్యము, పొగ అంటే ప్రార్థన. అగ్ని లాంటి దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. ఐగుప్తులు అద్భుతమైన అధికారులు తగ్గించాడు కనుక అగ్ని మండింది. దేవుడు మాట్లాడు కనుక ఇప్పుడు ఐగుప్తు నుంచి అరణ్యకు వచ్చారు. అరణ్యలోకి వచ్చేసరికి ప్రార్థన అనగా పొగ. స్తోత్రం చెప్పండి. మాట అగ్ని, పొగము ప్రార్థన. స్తోత్రం చెప్పండి. కనుక ఇప్పుడు నా మాట అగ్ని వంటిది కదా,
బండం బద్దలు కొట్టు సుత్తి వంటిది కదా. నిజమే, ఆయన మాట అగ్ని వంటిది, అగ్ని జ్వాలల వంటి దేవుడు ఆయన. అపరంజిని పోలిన దేవుడు ఆయన, కోటీశ్వరులు చేసుకెళ్ళిన దేవుడు. అందుకే అగ్ని మాటలు మనం వింటున్నామంటే అగ్ని మాటలు ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి. అప్పుడు మన హృదయం మండిందనుకో ప్రార్థన వస్తుంది. సోదరు చెప్పండి, అగ్ని మన హృదయంలో మండిందనుకో ప్రార్థన వస్తుంది. హృదయంలో అగ్ని మండపోతే ప్రార్థన రాదండి. మామూలు ప్రార్థనే ఉంటుంది. ఏ ప్రార్థన? మామూలు ప్రార్థన. యేసయ్యా నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నాకు ఆహారం పెట్టు, నాకు అది పెట్టు, ఇది పెట్టు అంటున్నాను. కానీ అగ్ని మండింది అనుకో అప్పుడు వచ్చే ప్రార్థన వేరు. హల్లెలూయా. అగ్ని అంటే పరిశుద్ధ అగ్ని మండాలి మనలో. అందుకే లేవికాండం 6వ అధ్యాయం 12వ వచనం చెప్పిన మాట అదే. ఇక్కడ మనం బలిపీఠం ఉన్నమాట అదే. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది కారిపోకూడదు అని లేవికాండం 6వ అధ్యాయం 12వ వచనం మనకు కనపడుతుంది ఆ మాట. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం చూస్తారండి. అంటే ఆనాడు ప్రధాన యాజకుడైన అహరోను అది ఎప్పుడు ఉదయమే కట్లు, అసలు బలిపెట్ట మండకుండా ఆరిపోవడం లేదు. ఎప్పుడు కట్లు వేస్తూ ఉండాలి. రాత్రి మూడు కూడా కట్లేసి అది మండుతూ ఉండాలి, దాని మీద బలి అర్పించాలి. ఇప్పుడు మన బలిపేట ఎవరంటే మన హృదయమే బలిపేట, మనమే బలి. ఈ బలిపేట మండుతున్నా కానీ ఆరిపోకూడదు. ఆరిపోతే వెలిగిద్దా? ఏమంటే ఆరిపోతే వెలగదు. కనుక ఆరిపోకుండా బలిపేట ఎప్పుడు మండుతో చూసుకోవాలి. మండుతుంటే ఎప్పుడు పొగొచ్చు, ఆరిపోతే పొగ రాదు. స్వతం చెప్పండి, అర్థమవుతుందా? ఆరిపోతే పొగ రాదు. అందుకని బలిపీఠం అనే హృదయము మండుతూ ఉండాలి. ఈ హృదయం ఎప్పుడు మండుతుండాలి. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, అన్యాయంగా మన గురించి మాట్లాడుకుంటున్నా, రకరకాలుగా మనకు ఎన్నో అనుకున్నా, ఎంతమంది ఎన్ని రకాలు అనుకున్నా ఈ మంట ఆరిపోకూడదు. వారి సంఘంలో అగ్ని రగిలను, అది భక్తిహీనులను కాల్చివేసని వాక్యం కీర్తనపడుతుంటారు. కనుక మన సంఘంలో అగ్ని మండాలి, భక్తిని కాల్చేయాలి. అంటే సంఘం అంటే మనమే. మనలో అగ్ని మండింది అనుకో, మన గురించి భక్తి లేదు రకరకాలు అనుకున్నాం అనుకో, వాళ్ళే కాలిపోతారు. సోదరం చెప్పండి, వాళ్ళే కాలిపోతారు, మనం కాలిపోం. మనం ఎప్పుడు మండుతూనే ఉంటాం. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే, ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, ఆయన మాట అగ్గింది కనుక ఆ మాట ఎప్పుడైతే మనం వింటామో ఆ మాట మన అగ్గిని మండుతూ ఉంటుంది. మనలో మండుతుంది కనుక మనలో ఏమొస్తుందంటే ఇప్పుడు పొగ వస్తుంది. పొగ అంటే ప్రార్థనకు సాదృశ్యము. స్తోత్రం చెప్పండి, ప్రార్థనకు సాదృశ్యం. అప్పుడు అగ్ని మనలో మండుతుంది అనుకో, ప్రార్థన మనం చేస్తున్నాం కనుక పొగడికెళ్ళింది. ఇప్పుడు చెప్పాలి, పొగడికెళ్ళిందండి. పొగ కిందకి వెళ్ళిద్దా పైకి వెళ్ళిద్దా? పైకి వెళ్ళింది. మనం బాగా పొగేస్తాం కదా, ఏ మంట వేసినా పైకి వెళ్తా లేకపోతే వెళ్ళదాకెళ్ళి భూమి మీదకి వెళ్ళదు కదా. భూమి మీద ఉండదు పొగ, ఆ పొగ పైకి వెళ్తుంది. ఆ పొగ ఎక్కడికెళ్ళింది? ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలో కలిసిపోయింది. ఆ పొగ కలిసిపోయింది, ఆకాశంలో కలిసిపోయింది. కానీ వాయుతరంగాలు కలిసిపోయింది అంట ఆ పొగ. అంతేగాని భూమి మీద ఎక్కడ ఉండదు ఆ పొగ. అలాగే మన ప్రార్థన కూడా, ప్రార్థన పొగ పైకి వెళ్ళాలి. చెప్పండి, అది పైకి వెళ్తుంది అనుకో, అప్పుడు మనలో పాపం కాలిపోతా ఉంటుంది. స్వతం చెప్పండి, మనలో ఏం కాలిపోవాలి? ఇప్పుడు
ఈ బలిపీఠం మండుతుంటే, అంటే వాక్యం ద్వారా బలిపీఠం మండుతుంటే నువ్వు ప్రార్థనలే పొగ నీలో నుంచి వస్తున్నప్పుడు నీలో ఉన్న పాపం అంతా దేవుడు కాల్చేయుగాక. అర్థమైన సరస్వతం చెప్పండి. పాపం అంతా కాలిపోయింది. ఎక్కడన్నా మనలో ఉన్న పాపం, కంటిలో పాపం, చూపులో పాపం, నోటి మాటలో పాపం, హృదయ తలంపులో పాపం, ఆలోచనలో పాపం, అయ్యా చేతుల్లో పాపం, కాళ్ళలో పాపం, నడకలో పాపం, పడకలో పాపం, కూర్చోటంలో పాపం, నుంచోటంలో పాపం, లేచుట్లో పాపం, అంతర్యంలో పాపం. ఈ పాపం అన్ని నిలువెల్ల మనలో ఉంది. పాపం ఎందుకుందంటే మనం పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాం కనుక పాపం మనలో ఏమైపోయింది, కలిసిపోయింది అనమాట. ఈ కలిసిపోయిన పాపాన్ని తీసివేయింది ఏదంటే అగ్ని. అగ్ని మండుతూ ఉన్నప్పుడు పాపం కాలిపోతా ఉన్నది, ఒక పైకి వెళ్తా ఉన్నది. స్వతం చెప్పండి. పాపం కాలిపోవాలి. లేదా మనలో పాపం, మన నీతిమంతులమా? చూపులో పాపం లేదా, మాటలో పాపం లేదా, నాలుగులో పాపం లేదా, పెదవుల్లో పాపం లేదా, హృదయంలో పాపం లేదా, చేతుల్లో పాపం లేదా, కాళ్ళలో పాపం లేదా, నడకలో నడిచినప్పుడు పాపం లేదా, పడుకున్నప్పుడు పాపం లేదా, కూర్చున్నప్పుడు పాపం లేదా, లేచినప్పుడు పాపం లేదా? పాపం నిలువెల్ల ఉంది మనలో. పాపం మనలో నిలువెల్ల ఉంది. ఈ పాపం పోవాలి. ఈ పాపం పోవాలంటే కాలిపోవాలి. ఈ పాపం ఏమాలి? కాలిపోతే ఏమైందంటే బూడిదైపోయింది. స్తోత్రం చెప్పాలి. కాలిపోతే బూడిదైపోతుంది కనుక ఇక ఆ బూడిది పనికి రాదు. అది పారేయటానికే పనిపిస్తుంది. కానీ అది దేనికి మళ్ళా వచ్చిన అతుక్కోవాలంటే అతుక్కోవాలి. స్తోత్రం చెప్పండి. అది కాలిపోవాలంటే మండాలి. మన ఉదయం మండితే మనలో ఉన్న పాపంతా కాలిపోతున్నప్పుడు ఆ పొగ దేవుని దగ్గరికి వెళ్తుందంట. ఈ పొగ అడగలతో చూడనప్పుడు ప్రకటన గ్రంథము 3:12. అది కాదమ్మా, అది కాదు. ప్రకటన గ్రంథం 8:4. 8:4. అప్పుడా ఆ ధూప ద్రవ్యముల ఎడగలింది. ఇప్పుడు పొగ ఎడగలుగుతుంది. పొగ దేవుని సన్నిధికి వెళ్తుందంట. అంటే అది ఏ పొగ? ప్రార్థన పొగ, ధూపం. ప్రార్థన ధూపం. ప్రార్థన ధూపం ఎడగలుగుతుంది, దేవుని సన్నిధికి చేరుతుంది. అందుకే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉన్నది, నా చెవులు దాన్ని ఆలకిస్తున్నాయి అంటాడు దేవుడు. ప్రార్థన, ఈ ప్రార్థన పొగ దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి చేరితే ఇప్పుడు పాపం ఏమైపోయింది? కాలిపోతా ఉండదు. ఏం కాలిపోవాలి? మనలో ఉన్న పాపం కాలిపోవాలి. పాపం కాలిపోతున్న కొంత పరిశుద్ధి వస్తుంది మనలో. పాపం కాలిపోతే పరిశుద్ధి వస్తుంది కనుక ఈ పరిశుద్ధి మనకు వస్తుంది, పొగ దేవుని దగ్గరికి వెళ్తుంది, పాపం బూడిదైపోతుంది. హల్లెలూయా. అందుకే ఇతరులో ఏ పాపము, ఇతరులో ఏ కపటం లేదంటాడు. నతనీయులు చూసి చేసుకుంటాడు, ఇతరులో ఏ కపటం లేదంటాడు, ఏ పాపం లేదంటాడు. కానీ ఏ పాపం లేని పావనామూర్తి ఆయన వాక్యం వింటున్న మనము ఆ పాపం పోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తులో మండింది అగ్ని, అరణ్యంలో పొగొచ్చింది, అరణ్యంలోకి పొగొచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళారు? కానానికి వెళ్ళారు. స్వతం చెప్పండి. ఎక్కడికి వెళ్ళారా ఇశ్రాయేలు? కానానికి వెళ్ళారు. కానాన్ అంటే ఏంటి? కానాన్ దేశం అంటే పాలు తేనెలు కారే ప్రదేశము. ఆ పాలు తేనె ప్రదేశానికి వెళ్తాం కొరకే ఇప్పుడు కానాను బయలుదేరి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ధూపం ఉండాలి. స్వతం చెప్పండి. ఐగుప్తులో మండింది అగ్ని, అరణ్యంలో ధూపంగా ప్రార్థన ఉండాలి. ప్రార్థనా జీవితం ఎవరు కలిగి ఉన్నారో ఆ సైన్యం వస్తుంటే చూసిన దేవుడు అంటాడు, ఇది ఏమి ఇంత పొగ వస్తుంది అని అన్నాడు. హల్లెలూయా. వీళ్ళందరూ ఇప్పుడు అడగలుగుతున్నారు. ఆ ధూపం, ఆ పొగ చూసిన యేసయ్య రండి అని పిలిచాడు. వాళ్ళు పాలు తేనె ప్రదేశానికి, కానాన్ దేశం. ఎందుకు ఆ కానాన్ దేశానికి ఇచ్చాడంటే అక్కడ కట్టని ఇల్లు ఉంది, కట్టని ఇల్లు ఉంది, కట్టని పొయ్యిలు ఉంది, పండించని పంటలు ఉన్నాయి, పండించని పంటలు ఉన్నాయి.
అవన్నీ తినటానికి, సుఖంగా జీవిస్తానికి తన ప్రజలను అక్కడ నడిపించాడు. స్తోత్రం చెప్పండి. తన ప్రజల్ని అక్కడికి నడిపించాడు. ఇప్పుడు మనం ఎక్కడ నడవాలి? మనం ఎక్కడ నడవాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి. పరలోక రాజ్యంలో కూడా కట్టని ఇల్లు ఉన్నాయి. మన కట్టుకుని ఇల్లు ఇక్కడే ఉన్నాయి. ఈ ఇళ్ళ కోసం మనం ఎంతో శ్రమ పడుతున్నాం. ఇక్కడ తినటం కోసం ఎన్నో పాటలు పడుతున్నాం. ఎన్ని అబద్ధాలు ఆడాలో, ఎన్ని మోసాలు చేయాలో, ఎన్ని రకాలు చేస్తే కానీ కడుపులో ముద్రాట్లు, కోటి నుంచి కూటుకొని అన్నాడు. ఇవన్నీ మనం ఈ భూలోకం సంపాదిస్తున్నాం. అయితే ఇక్కడ అగ్ని మండాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఇది ఒక కొలిమన మాట. ఈ కొలి నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట మనలో మండినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పాపం కాలిపోయింది. ఈ ప్రార్థన దేవుని సరిగిన తర్వాత ఇప్పుడు అంటాడు, రండి వచ్చి నా సింహాసనం పక్కన కూర్చోండి అని చెబుతాడు. ఆ రాజ్యంలో కూర్చుంటే ఆ రాజ్యంలో మన్నా ఉంది. పరలోకంలో ఏముంది? మన్నా ఉంది. ఆ మన్నా ఎవరు తిన్నారు? మన పితరులు తిన్నారు. అరణ్యం. పరలోకంలో మన్నా ఉంది. జీవ వృక్ష ఫలాలు ఉన్నవి. జీవజల నదులు నీరు ఉంది. అక్కడ మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ ఈ రాళ్ళతోనూ ఈ సిమెంట్తో కాదు, అక్కడ రత్నాలతో, ముత్యాలతో, పెంపులతో, మాణిక్యాలతో, వైడ్యూర్యాలతో, నీల నూలు రాళ్లతో మంచి ఇల్లు కట్టాడు అక్కడ దేవుడు. ఆ ఇళ్ళలో ఉంటాం. ఆ నీరు తాగుతూ, ఆ ఆహారం తింటూ, ఆ ఫల వృక్షాలు భుజిస్తూ, ఇక్కడ మనం జ్యూస్ తాగుతున్నాం కదా, అట్లాగే అక్కడ జ్యూస్ తాగుతూ, ఆ రాజ్యంలో ఇక ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వ్యాధులు ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, న్యాయం బాధ ఉండదు అన్నమాట. అటువంటి రాజ్యాన్ని పోవటం కొరకే యేసు ప్రభువు వచ్చి మనకు రాజ్య సువార్త బోధించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మండుతున్న దేవుడు కనుక ఇప్పుడు మనం మండాలి. మన ఉదయాలు మండి మనం ప్రార్థన దూపం పరలోకం చేస్తే మనం ఎప్పుడు చనిపోయినా మనకు ఆ రాజ్యం దొరుకుతుంది. స్వతం చెప్పండి. కణాల్లో మన ప్రజలు, మన పితరులు ఎట్ట కణాన్ దేశానికి వెళ్ళి కట్టెలలో పెట్టిన పొయ్యిల్లో పండించిన పంటలు ఎట్ట తిన్నారో మనం కూడా పరలోక రాజ్యంలో అట్లా ఉంటామని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. అర్థమైన స్వాతం చెప్పండి. కనుక మనము అటువంటి స్వాతం ఉంటాం. అందుకే యేసు గారు రాసిన పాట ఏం రాశాడు? సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి లేనే లేని, ఆ సూర్య నగరులో కాంతులకు
ప్రతిరూపము పరమయుడు ఎక్కడ అమరుస్తున్నాడు మనని? ఆయనలో మనని అమరుస్తున్నాడు. అంటే ఈ రాయి మీద రాయి ఏ విధంగా అమరుస్తున్నాడు, ఆ తలుపు మీద రాయిని ఏ విధంగా అమర్చి పెడుతున్నాడు, ఆయన మీద మన కూడా అంటుకట్టుకుంటున్నాడు. అందుకే నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయం నాలో అంటుకట్టుకున్న ప్రత్యేకను నేను బహుగా ఫలింపజేస్తాను. నాకు ఏరుగా ఉండి మీరేమి కనుక ఆయనలో అంటుకట్టుకుంటే మనం ఫలింపవుతాం. ఆయనలో అంటుకోలేకపోతే ఆయన పనికిరాని తెగని పోసి ఆరవేస్తాడు. అది అగ్నిలో కాలుతుంది, బూడిదైపోతుంది. అందుకని మనం ఆయనలో అంటుకట్టబడాలి. అందుకే అరణ్య మార్గమున తోపుల స్తంభం వలె అరణ్య మార్గం వస్తున్నా ఇది ఏమి అంటే సంఘము. స్తోత్రం చెప్పండి. ఈ సంఘము ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఒక ప్రార్థనా స్తంభం లాగా వస్తుంటే ఆయన చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇది ఏమి నా కొరకు ఇన్ని శ్రమలు పొందింది, నా కొరకు ఇన్ని బాధలు పొందింది, నా కొరకు ఇన్ని కష్టాలు పడిందని ఆయన చూసి సంతోషపడు. ఇది ఏమి రా మనం తీసుకొచ్చి ఆడబెట్టేటప్పుడు కణాల్లో పెట్టాడు. నన్ను కూడా ఆడబెడతాడు, పరలోకంలో పెడతాడు. హల్లెలూయా. పరలోకంలో పెట్టాలంటే మనలో పాపం కాలిపోతా ఉండాలి. ఈ బలిపీఠం ఎప్పుడు మండుతుండాలి, కానీ ఈ బలిపీఠం ఆరిపోకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రాగులు వచ్చినా, ఎన్ని ఆటలు వచ్చినా, ఎన్ని అడ్డుబండ్లు వచ్చినా ఈ బలిపీఠం మండుతూనే ఉండాలి. ఇది మండుతుంటే పొగ పైకి వెళ్తుంది. అప్పుడు మనలో ఉన్న పాపం చెడు అంతా కూడా కాలిపోతుంది. వాళ్ళు అంటున్నారు, వీళ్ళు ఎట్టన్నారు అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం బాధపడతాం కాదు. బాధపడద్దు. మన అన్నదంతా దేవుడు వింటున్నారు. ఆయన నేత్రం అంట భూమి మీద ప్రతి ఒక్కరిని చూస్తుందంట. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తుంది ఆ నేత్రం. మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో, మనం గుసగుసగుసగు చెప్పుకుంటున్నాము, లేకపోతే మనం పెద్ద పెద్ద చెప్పుకుంటున్నాము, అన్ని వాయు తరంగంలో రికార్డ్ అయిపోతున్నాయి. ఈ సెల్ ఫోన్లో మానవుడు చేసేదానికే రికార్డ్ అయిపోతున్నాయి కదా అన్నీ. ఆ వాయు తరంగంలో రికార్డ్ అయిపోతుంది. మనం మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఆకాశ పక్షులకి వెళ్తాయి. ఏది వెళ్తాయి? మనం రహస్యంగా మాట్లాడిన మాటలో ఆకాశ పక్షులకి వెళ్ళి దేవుడు తెలియజేస్తాయి. బైబిల్లో ప్రసంగంలో చెప్పాడు ఆ మాట. అందుకని మనం ఎవరిని చెప్పించవద్దు, రాజుని చెప్పించవద్దు, ఈ పొరుగువాన్ని దూషించవద్దు. ఇలా చేస్తే ఆకాశ పక్షులు, కోడి కూడా ఒక పక్షి, కోడి కూడా రెక్కలు ఉన్నాయి. కోడి చెప్పిందంట దేవునికి, కోడి కూడా చెప్పిందంట ఇదిగో ఇంట్లో చెప్పుకుంటున్నారు. కాకులు చెప్తాయి అంట ఇదిగో ఇంట్లో అనుకుంటున్నారు. మన దగ్గర తిరిగేది కోళ్ళు కాకులేగా, గద్దలు ఏగా తిరిగేది, ఇంకేం తిరుగుతాయి? పొంగల్ తిరుగుతాయి. అయ్యా ఎక్కడున్న ప్రతి ఒక్క పక్షి అంట దేవుడికి ఎట్టు తెలిసి సాక్షులు చెప్తే అంటే పలానోడు ఇట్టు అనుకుంటున్నారు. అందుకే వాటిని పెట్టిన దేవుడు. మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. అది ఎక్కడుందంటారా? ప్రార్థన ప్రసంగ గ్రంథంలో చూడండి. ప్రసంగ గ్రంథము 13
10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 20 వచ్చిన ఎక్కువ వదిలే. 10వ అధ్యాయం 20 వచ్చిన ఇక్కడ అంటున్నాడు, నీ మనస్సు నందైనను రాజును శపించొద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించొద్దు. ఎలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. ఆకాశ పక్షులాము ఏమవుతాయి అంట? సమాచారము. ఆకాశ పక్షులు సమాచారం తీసుకెళ్తాయి అంట దేవుని దగ్గరికి. రెక్కలు కల్లాయన్ని సంగతులను తెలియదు, సంగతులు తెలియజేస్తాడు. రెక్కలు కలిగి ఎక్కడుండి? భూమి మీద రెక్కలు కలిగి ఉండి, కోళ్ళు రెక్కలు కలిగి ఉండి, ఇన్ని కోళ్ళని ఆ కోళ్ళని ఈ కోళ్ళని, పురుగులు కూడా రెక్కలు ఉన్నాయి. కొన్ని పురుగులకి రెక్కలు ఉంటాయి, కొన్ని సేవలు కూడా రెక్కలు ఉంటాయి. చూసారు మీరు? లేదు, రెక్కల సేవలు అంటారు. ఉంటాయమ్మా? రెక్కలు కలిగిన ప్రతి ఒక్క పురుగు పక్షితో సమానం అంట. రెక్కున్నది, రెక్కలున్నాయి ప్రతి కూడా సంగతి అంట తెలియజేస్తాయి. భయంకరమైన వాక్యం ఏంటంటే భయం అవుతుందా? వాళ్ళు అట్ట అంటున్నారు, వీళ్ళు ఎట్ట అంటున్నారు, వాళ్ళ గురించి జనం గురించి నువ్వు ఇన్ని దిగజారిపోవద్దు. నా బాధ నాదని ఏడవద్దు. వాక్యాన్ని నండి మీరు, వాక్యాన్ని నడవండి. నన్ను అట్టన్నారు ఇట్టానని ఏడవద్దు. నీ సమస్య వచ్చాడు, నీ సమస్య గురించి నీ బాధ గురించి దేవుని దగ్గర కన్నీరు కాదు. దేవుడు నీ కన్నీరు ఆలకిస్తాడు, నీ కన్నీరు ప్రతిఫలము ఇస్తాడు. కానీ వాళ్ళు నన్ను అట్టన్నారయ్యా, వీళ్ళు ఎట్టన్నారయ్యా, నన్ను అట్టిసుకుంటారు ఎట్టిసుకుంటారు, వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన లేదు, లేక వాళ్ళు చెప్పించాలి. మన అన్నది మనకొండ ప్రసాద్ ఒక వ్యక్తిని ఒక సేవకుడు చెప్పించాడు. ఆయన చచ్చిపోయాడు, ఆయన బాగానే ఉంటాడు. చెప్పించడం చచ్చిపోయాడు, కానీ శాపమైన మీద ఆయన బాగానే ఉన్నాడు. అట్లాగే మనం ఎవరిని చెప్పించదు, ఎవరి గురించి మనం నిందించదు. రహస్యమందు కానీ మనసందు కానీ వాడిని దేవుడు చూసుకుంటాను. ఎవరైనా అంటే దేవుడు చూసుకోవటమే. హల్లెలూయ. దేవుడు చూసుకోవటమే. ఆయన తప్పగా చూసుకుంటాం. ఆయన మీద పెట్టలే మనం భారం, మన మీద పెట్టుకుంటున్నాం. మన మీద పెట్టుకోవద్దు. కనుక అరణ్యం ధూప స్తంభం వల్లే అరణ్య మార్గం వస్తున్నా ఇది ఏమి? ఇది ఎవరు? సంఘం. సోదరు చెప్పండి, ఎవరంటే సంఘం. సార్వత్రిక సంఘం లాగా ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం కూడా ఒక సంఘంలా ఉండును గాక. ఉండాలంటే ఇక్కడ బడి మండుతుంది, ఇక్కడ పొద, ఇక్కడ మండుతుంది పొద. ఈ పొద మండుతుంది కనుక పొద చెప్పే మాటలు వింటే దొప్పు నీలో వస్తుంది. దొప్పు నీలో వస్తే నీలో ఉన్న పాపం కాలిపోతుంది. నీలో పాపం కాలిపోతుందంటే నువ్వు పరిశుద్ధులు అవుతున్నావు. ఒకరోజు నీకు అక్కడ పాలు తేలిన ప్రదేశం ఎవరికి ఇచ్చాడు? మన పితలకు ఇచ్చాడు. మనకు డైరెక్టర్ పరలోకం ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు పాలు తేలిన రాజ్యం ప్రదేశంలో కొద్ది సంవత్సరాలు ఉన్నారు, మన చచ్చిపోయారు. కానీ మనకేం చెప్తున్నాడు? ఇక డైరెక్టర్ పరలోకం ఇచ్చేస్తున్నాడు. ఇక మధ్యలో ఆపలేదు, నీకు వెళ్ళిపోవటమే డైరెక్టర్ పరలోకం వెళ్ళిపోతున్నాడు. పరలోకం వెళ్ళి పరలోకంలో ఉంటాము. ఎప్పుడు పోతామో తెలియదు. కనుక మనం వాక్యాన్ని బట్టి మనము నడుచుకుని పోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయ. దేవుని వాక్యం ఏం చెప్తున్నాను? ధూప స్తంభమలే వచ్చు ఇది ఏమి? మళ్ళీ నా పాయింట్. గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులు అమ్ము వివిధమైన సుగంధ సువర్ణముతోను పరిమళించుచు ఇది ఏమి? సబ్జెక్టు రాత్రి మాట్లాడుకుందాం. ప్రభు చిత్తమైతే ఇక్కడ 4 పాయింట్లు. మొట్టమొదటిది ఏంటి? గోపరస తైలం. రెండవది సాంబ్రాణి. మూడవది సుగంధం. నాలుగవది పరిమళించుట. ప్రభు చిత్తమైతే ఈ రాత్రి మాట్లాడు. ఈరోజు అయ్యా వింటున్నావా? నిద్ర చేస్తుంది చక్కగా సగ్గా ఆ చల్లగాలి నిద్రపోయేవాడు కదా. హల్లెలూయా. కనుక ఆయన 85 ఏళ్ళు దాకా వృద్ధాప్యం నుండి కూడా వాక్యం వింటానికి వచ్చి చక్కగా వింటున్నాడు వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు. ధూమ స్తంభం లాగా ఉండాలి మనం. అంటే ధూమ స్తంభం అంటే ప్రార్థన స్తంభం ఉండాలి. ప్రార్థన స్తంభంగా ఉండాలంటే ఏం చేయాలి? మనలో అగ్ని మండుతుండాలి. అగ్ని మండుతుంటే పాపం కాలిపోయి కనుక స్తంభం లాగా ఉంటాం. ఈ స్తంభాన్ని అడబెట్టంత అయినా
చూడండి ప్రణగంధం 3వ అధ్యాయంలో ఈ స్తంభం ఏడుందో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒక మాట, ఈ స్తంభం ఏడుందంటే ప్రణగంధం 3:12 చూడండి. ఈ స్తంభం ఏడుండిద్దో ఇప్పుడు చూద్దాం. అబ్బా ఎట్లా ఉంటుందంటప్పుడు ఈ స్తంభం ఏడుందంట దేవుని ఆలయం. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. హల్లెలూయ. భూలోకంలో అనేక రకమైన ఆలయాలు ఉన్నాయి, కానీ పరలోకంలో ఒకే ఆలయం. ఆలయం ఎంత తెలుసా? ఆలయం ఎంత అంటే పెద్ద ఆలయం. అదే నూతన యెరూషలేము అనే ఆలయం. ఆలయం అంట పరలోకం నుండి భూలోకానికి దిగి వస్తున్న పెళ్లి కుమారుడు వలె ఉందంట ఆలయం. స్తోత్రం చెప్పండి. పెళ్లి కుమారుడు వలె ఉంది ఆలయం. ఆలయం నిన్న ఒక స్తంభంగా, నన్ను ఒక స్తంభంగా, మన అందరం స్తంభాలుగా చేయను కాక. మనమందరం ఆ స్తంభాల్లాగా ఉండాలంటే మనలో ఏముండాలి? ప్రార్థనాత్మకం. అగ్ని. అగ్ని మండితేనే పొగ వస్తుందక. అగ్ని అంటే దేవుని మాట. ఎవరైతే దేవుని వాక్యం వింటారో ఆ వాక్యం మన హృదయం మండుతుంది. చూడండి, ఒకసారి వాక్యం వాడు కూర్చుని నా గురించి చెప్పాడు. ఆశ గారు నా గురించి చెప్పాడు, నాకెవరో చెప్పారు, అందుకే కూర్చుకొచ్చి నాకెళ్ళినే చూపుతారు, నాకే చెప్తున్నాడు అని అంటారు కొంత. దాని గురించి బాధపడతారు, కానీ నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపాన్ని ఖండిస్తున్నాడు దేవుడు అని అనుకారు. భాస్కర్ దేవుడు చెప్పారు. ఎట్లా ఇస్తారు? శరీర సంబంధం ఆలోచిస్తారు, కానీ ఆత్మానుసారంగా ఆలోచించారు. అర్థమైందా? ఏదో కొత్త భాస్కర్ని తీసుకొని పెట్టినా భాస్కర్ చెప్పుకుంటాడు నా గురించి. అందుకే ఆ భాస్కర్ ఈ భాస్కర్ చెప్పలేక ఆ భాస్కర్ చెప్పించాడు కొంతమంది. అలా ఎప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడతావో, నాతో మాట్లాడాలి. మనం ఎప్పుడు ఏం అడుగుతాం, ఆ మాటే మనల్ని బలపరుస్తుంది. ఆ మాట మన పాపాన్ని కాల్చేస్తుంది, మన అవిధేయతని కాల్చేస్తుంది, మనలో నిర్లక్ష్య స్వభావాన్ని కాల్చేస్తుంది. కనుక కాల్చినప్పుడు కోపం ఒక పైకెళ్తుంది కనుక దేవుడు మన ప్రార్థన ఆయన సన్నిధి చేరుతుంది కనుక ఒక దినమున మన ఆయన రమ్మని పిలుస్తాడు. రమ్ము అని పిలుస్తాడు. అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? ఆయన ఉన్న స్థలానికి మనల్ని పిలుస్తాడు. నేనుండు స్థలంలో మీరుండులాగా నేను మరలా వస్తానన్నాడు. యోహాను సువార్త 14:6. హల్లెలూయా. కనుక ప్రియమందని బిడ్డలారా దేవుని స్థలం 14 వచ్చులు, యోహాను సువార్త 14 వచ్చులు అంటాడు అన్నమాట. కనుక మీ హృదయములు కలవరపడనీయకుడి. దేవుని మీరు విశ్వాసం వచ్చారు కనుక నా యందు కూడా విశ్వాసం వచ్చు. నా తండ్రి యొక్క అనేకమైన నివాసాలు కనుక నేను వెళ్ళి మీకు నివాసం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మలను ఆ తండ్రి నివాసంలో మిమ్మలను ఉంటాను నేను సిద్ధపరుస్తాను. శుద్ధాత్మయును ఆదరణనిచ్చి సమాధానమును అనుగ్రహించి, శుద్ధాత్మయును ఆదరణనిచ్చి
ఉన్నాడు పరలోకం నుండి ఆ ఇళ్ళలోకి తీసుకెళ్తాడు. అందుకని మనం ధూమస్తంభంలాగా ఉండాలి. హల్లెలూయా. ధూమస్తంభం ఒక స్తంభాన్ని గురించి అంటే అగ్ని, ప్రార్థన గురించి రాత్రికి 4 విషయాలు ఉన్నాయి. ఏంటయ్యి? సుగంధ, గోపరసము, సాంబ్రాణి, సుగంధ, హరిమళ సువాసన. మాటి పూట ప్రభు చిత్తం అయితే కన్నకడ రండి. కన్నకడ వస్తే సబ్జెక్ట్ పూర్తిగా ఇంకా కనుక విన్న తర్వాత దేవుని ఆహారం చేద్దాం. హల్లెలూయా. అందుకని ఆ పరమ తండ్రి మన కొరకు వెళ్ళాడు, తిరిగి సిద్ధపరుస్తున్నాడు. మనం ఎప్పుడు మండుతుండాలమ్మ. అప్పులు ఉన్నాయని ఆగిపోకూడదు, రోగాలు వచ్చినాయని ఆగిపోకూడదు, అయ్యా సమస్యలు వచ్చినాయని ఆగిపోకూడదు. ఎప్పుడు మండుతూ ఉండాలి. ఈ హృదయం మండుతూ ఉంటే, ఈ హృదయం మండుతుంటే పొగ పైకి వెళ్తుంది. పొగ పైకి వెళ్తుంటే పాపం కాలిపోతుంది. పరిశుద్ధులు అవుతా కనుక పరలోక తండ్రి మనం చూసి ఆ పొగాడికి వెళ్ళి కనుక ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడికి ఆయన పాద సన్నిధికి చేరును అని ఉందా వాక్యం? ఉందామా? అరే అజ్జలే ఎడంది పొగాడనంట దేవుని సన్నిధికి చేరు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిస్తాను అంటే దేవుని సన్నిధి చేరింది అంటే ప్రార్థన. ప్రార్థన కదిలిస్తుంది. ప్రార్థన కదిలిస్తుంది. పాల్ యాంగ్సో గారు ఆయన కొరియా దేశంలో మంచి గొప్ప దైవుడు. ఆయన గొప్ప దైవుడు. ఆయన కుమారుడు చచ్చిపోయాడు. చెడు అలవాట్లకు పడి స్నేహితులకు వెళ్ళి అంటే ఆయన చెడు అలవాటు స్నేహితులుగా మంచిగా వెళ్ళాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? పిల్లల్ని మోసం చేయాలని చెప్పి దానిలో ఏం జరిగితే ఏం సారంటే వాళ్ళు ఒక విధమైన ఆల్కో కలిపారు. అది తాగి పిల్లోడు చచ్చిపోయాడు. అయ్యా నీ కూడా చచ్చిపోయాడని చెప్పారంట. పాల్ యాంగ్సో దైవుడు చచ్చిపోయాడంటే అయితే నేను వచ్చిందాక నా మనసు మీద నా పిల్లోడిని పండేయి అని చెప్పి ఆయన మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ చూసుకుని వచ్చి అంటే వెళ్ళినప్పుడు లేదప్పుడు బాగానే ఉన్నాడు. వెళ్ళిన తర్వాత వచ్చింది సంగతి. ఇప్పుడు అక్కడ నుంచి మీటింగ్లో రాకూడదు, అక్కడే ఉండి ఆ మీటింగ్ పూర్తి వచ్చిన తర్వాత మా కళ్ళుని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దూపమంట దేవుని పాసనకి వెళ్ళి దేవుని కదిలిస్తుందంట. ఇట్ట కదులుతుందంట. అంటే ఆ సింహాసనం ఊతుందంట. ఇట్ట ఊతుందంట. ఏందా ఇట్ట ఊతుందని దేవుడు చూస్తే కింద ఇంకా పాల్ యాంగ్సో గారు ప్రార్థన చేస్తున్నారు. 2 మోకాళ్ళు పోయి చేతులు పైకెత్తి నా బిడ్డను బతికించాలి. నేను నీ పని చేశాను, నువ్వు నా పని చేయి. నేను నీ పని చేస్తాను వెళ్ళాను, నా పని నువ్వు చేయాలి. నా బిడ్డను బతికించని క్యాన్లు వస్తాను. కదిలిపోతుందంట సింహాసనం. అప్పుడు అన్నాడంట, రే బాబు మీ నాన్న కదిలిపోతుంది. నాకు మీ నాన్న చేసే ప్రార్థనకి, మీ నాన్న చేసే అరుపులకు నా ప్రార్థన, ఆయన ప్రార్థనకి నా సింహాసనం ఊగిపోతుంది. నువ్వు త్వరగా వెళ్ళిపోవాలన్నట్ట. నేను వెళ్ళయ్యా ఇక్కడే ఉంటానన్నాను. మరి ఇప్పుడు కాదు, మీ నాన్న రమ్మన్నాడు, వెళ్ళు అన్నాడు. వెళ్ళయ్యా నువ్వు వెళ్ళిపోను. ఎందుకంటే వెళ్ళి వచ్చేసాడు. వచ్చినాక అంటే నాన్న నా గురించి ఎందుకు ప్రార్థన చేశా? నన్ను బతికించమని ఎందుకు ప్రార్థన చేశా? అక్కడ వైభోగం ఉంది. అక్కడ జీవవృక్ష ఫలాలు చూశాను, జీవజల నదులు చూశాను, అన్నం తిన్నాను. అక్కడ అంతా ఎప్పుడు సుఖశాంతుల ఆనందం. అప్పో అక్కడ ఉన్న ఆ అవసరం, ఆ కళ, ఆ సౌందర్యాలు ఎక్కడ లేవు. అటువంటి రాజ్యం ఎందుకు తీసుకొచ్చావు నాన్న? ఇది పాపిష్టి రాజ్యం, ఇది పాపలోకం, ఈ లోకం తను ఎందుకు తీసుకొచ్చావని తండ్రి దగ్గరికి వచ్చి ఏడ్చాడు. ఏం స్తోత్రాలు. ప్రార్థన కదిలిస్తాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తాం. ప్రార్థన కావాలి. హృదయాలు అగ్గిమంట. ఎప్పుడైతే హృదయం అగ్ని మండుతుందో ప్రార్థన కోపం పనికిదు. దేవుడు మన ప్రార్థన ఆలకించి మన కన్నీరు తుడుస్తాడు. ఈ కొంచెం శ్రమలకు, నిందలకు, అవమానాలకు దిగులు పడి ఆడమాక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకో. ధూపస్తంభం వలె అరణ్య మార్గం వస్తున్నా. ఇది ఏమి? చారిత్రక సంఘం కాలిపోయారు. అక్కడే అరణ్యంలో కొన్ని లక్షల మంది కాలిపోయారు. 10 గోత్రాలు కాలిపోయారు. 2 గోత్రాల వారి అపోస్తలుల కాలేకపోతున్నారు. ఆ 2 గోత్రాలు వస్తుంటేనే అరణ్య మార్గం నుండి వస్తుంటే ఆ ధూమం, ఆ స్తంభంలాగా వస్తుంటే దేవుడు చూసి ఇది ఏమని సంతోషపడుతున్నాడు. నేను 12 మందిని అంటే 12 గోత్రాలను ఇడిపించారు కదా,
పని వద్ద నుంచి వీళ్ళేంటి ఇద్దరే వస్తున్నారు, ఆ 10 మంది ఏమైపోయారు అని చూస్తున్నట్టు దేవుడు. ఇది ఏమంటే మాట అర్థం ఏంటంటే ఆయన నడిపింది ఎక్కడి నుంచి, పాపం అనే బానిసత్వం అగ్గిని ఎక్కడి నుంచి ఐగుప్తులు నడిపించాడు పని వద్దల వారిని. ఈ 12 మంది 12 లక్షల మందిలో 2 లక్షల మంది వస్తున్నారంట, 10 లక్షల మంది ఏమైపోయారు. ఇది ఏంటి ఆశ్చర్యంగా దేవుడు చూస్తున్నాడంట. అందుకే యేసయ్య అంటాడు 10 మంది పురుషులు లేరు దేశ దగ్గరికి, లోకాసు వార్త 7వ అధ్యాయం. 10 మంది పురుషులు లేరంట, అయ్యా మమ్మల్ని శుద్ధం చేయమనంట, వెళ్ళండి శుద్ధులు అవుతారు అన్నాడు. వెళ్తా ఉండగానే అందరూ శుద్ధులు అయిపోయారంట. ఈ 10 మంది శుద్ధులు అయిపోయిన వాళ్ళు ఒక్కడు తిరిగి వచ్చాడంట యేసయ్య దగ్గరికి, ఒక్కడు తిరిగి వచ్చాడంట. ఇది ఏమి నువ్వు కూడా వస్తున్నావు, 90 ఏరి, ఆ 9 మంది ఏరి. ఏమన్నాయ్యా 9 మంది సంగతి నాకు తెలియదు కానీ నన్ను స్వస్థపరిచావయ్యా, నన్ను స్వస్థపరిచావయ్యా, మీ కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఎంతకు వచ్చాను. ఏ దగ్గరికి వచ్చినాడు ఒక్కడే. స్వస్థపడలందరూ 9 మంది వెళ్ళిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. అందుకని మరి కూడా మనం కూడా ఎంతమంది వస్తాము, మనీలు ప్రార్థన మంది 100 మంది విశ్వాసులు ఉంటారే. నేను 100 మందిని రక్షించనే, 100 మందితో నేను మాట్లాడుతున్నానే, శని ఆదివారాలు మాట్లాడుతున్నానే, ఏంటి ఇద్దరే వచ్చారు, ఇదేమి అనే స్థితిలో మనకు ఉండద్దు. సోదరం చెప్పండి, అనే స్థితిలో మనం ఉండొద్దు. మనము కూడా అగ్ని ఇక్కడ మండుతుంది, అగ్ని ఇక్కడ మండుతుంది. అగ్నే పరిశుద్ధ అగ్ని. ఆ పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కనుక ఆ పరిశుద్ధాత్మదేవుడు మండుతున్నాడు, మన హృదయాలు మంటేయాలి కానీ ఆడిపోకూడదు. నాకు అదే ఆ వాక్యం, నేను సేవకు వచ్చిన కాడ నుంచి ఆ వాక్యమే రాసి పెట్టుకుంటాను. అది ఎప్పుడు మంటాలి, ముసలోళ్ళమైన కుర్రోళ్ళమైన చిన్నోళ్ళమైన పెద్దోళ్ళమైన మంటాలి, ఇతరులు మండించాలి, దేవుని రాజ్యానికి చేరాలి. ఇది 3-4 ముచ్చుట మునిగిపోయి దేహం ఎప్పుడు పోతామో తెలియదు. ఈ బతుకు శాస్త్రం కాదు, శాస్త్రం బతుకు అక్కడ ఉంది. దానికోసం పరితపించాలి, దానికోసమే ఆడవాలి, ఆ రాజ్యం కాలు నడవాలి. ఈ మంత్రులు నీళ్ళు, ఈ యదవరాజ్యం, ఈ రాజ్యం పాపరాజ్యం, పాపిష్టి రాజ్యం. యేసుప్రభువు అంటాడు, యేసుప్రభువు అంటాడు యోహాను సువార్త 18వ అధ్యాయం 34-35 వచ్చిన అంటాడు, ఈ లోకం నాది కదా. చదవండి ఒక మాట ముగిచేస్తాను. వెళ్ళిపోతున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రెఫరెన్స్ 18వ అధ్యాయం 35 వచ్చిన యోహాను సువార్త. అందుకు పిలాతు సరిగదు, నేను యూదుడనా ఏమి, కొంచెం పైన 30 ఉండదు. యేసుని అంటాడు, యేసుప్రభువుని అంటాడు పిలాతు, నీ అంతటి నువ్వే అంటున్నావు, కొంచెం పని చదువు ఇంకా నీకు రావాలి. పిలాతు గారు వచ్చాడు అధికార మందిరంలోకి, ప్రవేశించి యేసయ్యని పిలిచాడు. ఇప్పుడు పిలాతు అనే రాజు, యూదుల రాజు నువ్వేనంటే యేసయ్యని పిలుస్తున్నాడు పిలాతు. ఏమని పిలుస్తున్నాడు అంటే యూదుల రాజు నువ్వేనా యేసయ్యా అని అన్నాడు. అందుకేమన్నాడు ఇప్పుడు, యేసు నీ అంతటా నీవు ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు అంటాడు పిలాతు, నేనా యూదుడిని అంటే, నేను యూదుడినా కదా. చదువు. నీ స్వజనులు ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించారు కానీ నువ్వేం చేస్తుందని అడిగారు. యేసు నా రాజ్యము, ఇది నేను చెప్పేది, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడేవాళ్ళు. నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదను. హల్లెలూయా. ఈ రాజ్యం యేసయ్యది కాదు. ఈ రాజ్యం సైతాన్ది. ఈ సైతాన్ రాజ్యంలో యేసయ్య మన ఉంచాడు. ఇప్పుడు మనం సైతాన్ చేసేదానికి యేసయ్య మన తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ మన తోడుగా ఉంది. సాతాను చేసేదానికి ఆయనే మన మధ్య ఉన్నాడు.
ఆయన చేయిస్తాడు, నువ్వు నిలబడితే ఆయన చేయిస్తాడు, మనం నిలబడితే ఆయన చేయిస్తాడు. హల్లెలూయా. అంటే మనం నిలబడలేకపోతే ఈ రాజ్యం మీద ఉంది మనకు అంత ఆశ. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందాలా, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఆయన కాదు. ఆయన నమ్ముకున్న బిడ్డలకి మనకు కూడా ఈ రాజ్యం మంది కాదు, మన రాజ్యం అక్కడే. ఈ లోక కోసం ఎందుకు మూసిపోవాలి? ఈ లోక రాజ్యాల కోసం ఎందుకు మూసిపోవాలి? మనం ఈ లోక రాజ్యాల కొరకు ఎందుకు అంటే మనకి ఈ తపన, ఈ బాధ మనకి ఎందుకంటే ఇది మనకున్న ఒక రాజ్యం. అది మన కోసం అట్టుపెట్టి ఇందా చెప్పే కదా, ఆ రాజ్యం కోసం, ఆ రాజ్యం సంపాదించుకోవడం కోసం ఇక్కడ ధూప స్తంభం లాగా ఉంటుంది. ఇది ఏమి ధూమ స్తంభం వలె అరణ్య మార్గం వస్తున్నాను. ఇది ఏమంటే ఏంటి ఇద్దరే వస్తున్నారు? 10 మంది కదా నేను రమ్మను, ఇద్దరే వస్తున్నారు. ఎయిర్పోర్ట్ వేసి మనం చూసి ఏంటి ఇద్దరే వస్తున్నారంటే 10 మంది రాడికి వెళ్తున్నారు. ఇప్పుడు 10 మంది రాడికి వెళ్తున్నారు. వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు, కాలిపోయారు, చచ్చిపోయారు. మనం ఏమవుతామంటే ఈ మిగిలిన వాళ్ళు ఆడతారంట అగ్గిలోకి గడిపి కాలుతారంట. అయ్యో నేను వాళ్ళకి వాక్యం అందించాక, వాళ్ళకి ప్రార్థన చేశాక, వాళ్ళని బోధించాక, వాళ్ళకి పసుపెట్టి చెప్పినట్టుగా నోరు పోసాక, నోట్లో పెట్టాక, ముద్దలు పెట్టి నీళ్ళు తాగిచ్చి ముద్దుడిచి కడిగా కదా. ఏమైపోయారు వీళ్ళందరూ? ఇద్దరే వస్తున్నారు. ఇది ఏమి అని అడిగితే అప్పుడు ఆ ఇద్దరు అంటారు, తండ్రి ఈ మాటతో పని మేము నడుచుకున్నాం. అప్పుడు ఆయన అంటాడు, నా రాజ్యం ఎలా? ఆ రాజ్యం దిగులు, చింత, వేదన, ఏడుపు యుగాలు అక్కడ వినాలంట. యుగాలు ఇక్కడ ఎప్పుడు ఆరిపోయిందో ఈ బుడగ, ఎప్పుడు బయలుపోతుంది ఈ బుడగ, ఎప్పుడు బయలుపోయిందో మానవ జీవితం నీటి బుడలాంటి, త్రాసు మీద ధూళి లాంటి, ఇంతలో ప్రాంతంలో మాయమయ్యి ఆవిరి లాంటి, నీడలాంటి, ఎప్పుడు పోయిందో. దీనికోసం ఎందుకు తపన? ఆ రాజ్యం కోసం తపన. అందుకే నువ్వు మండుతూ మండించాలి. నువ్వు మండుతుంటే నీలో పాపం కాలిపోయింది. నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళి రోజు దేవుడు తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అక్కడ పెట్టి అంటాడు, మన ముందు వచ్చి ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం చూసావా? గ్రంథం 13 చూస్తే అక్కడ సాక్ష్యం ఇస్తాడు. ఏమనంటే, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. సొంతం చెప్పండి. రెండు చూసారంటే వీళ్ళు యేసయ్య సాక్ష్యం ఇస్తాడు. వీళ్ళు మహాశ్రమ నుండి గొర్రె పిల్ల రక్తంలో వస్త్రాలు ఉత్తుకుని తెలుపు చేసుకుని వచ్చారు అంటారు. సొంతం చెప్పండి. ఆయన ఇస్తాడు సాక్షి. నేను వేసి రాబోతున్నాడు. ఆయన కొరకు మనం సాక్షి జీవించాలి. ఎప్పటికప్పుడు గొర్రెపిల్ల రక్తంలో మనకి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ఉతుక్కోవాలి. మనం ఎప్పుడు కూడా ఉతుక్కోవాలి. ఉతుక్కుంటే తెలిపోయింది. ఉతుక్కపోతే ఏమైంది? ఏమంటే ఇప్పుడు తెల్ల వస్త్రాలు ఇప్పుడు మన వస్త్రాలు ఉతుక్కపోతే ఒక రోజు దొరుకుని ఉతుక్కపోతే కొంతమంది వారం దాకా ఉతుకుతారు, వారం దాకా దొరుకుంటారు. కొంతమంది ఉతుక్కపోతే ఏమైంది? కప్పు కొట్టింది, వాసన వేసింది, ఊరికైపోయింది. నలుపు తెలిపాలు నలుపు అయిపోయింది. అందుకని మనం ఇప్పుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుంటే తెల్లగా అవుతుంది. హల్లెలూయా. తెల్లగా అవుతుంది. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నవా వాళ్ళ కన్నీటి ప్రతి భాషను చూసే వాళ్ళు మహాశ్రమ నుండి వచ్చింది. సో అది అర్జున్ సంపాదించు చెప్పండి. రక్తం అంటారు
మనసులో ఏం తోస్తుంది బాగా తెచ్చి ప్రార్థన